కింగ్డమ్ ఎలా ఉంది? కింగ్డమ్ చెప్పాలంటే వేరే లెవెల్ ఉంది భయ్య. కింగ్డమ్ వేరే లెవెల్ ఉంది భయ్య. చెప్పాలంటే విజయ్ దేవరకొండ గారు ఎక్కడో ఉందని చెప్తారు కదా, ఎక్కడికి వెళ్తానని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళిపోయారు. ఓకే ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి, దాని తర్వాత గౌతమ్ తిల్లూరి గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, డిఓపి ఇచ్చి పడిగారు చెప్పాలంటే. దాని తర్వాత లాస్ట్లో కొన్ని ఫైట్ సీన్లు ఉంటాయి, ఫైట్ సీన్లు అయితేనేమి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కొంచెం ల్యాగ్ ఉంది అంటున్నారు కదా. ల్యాగ్ అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. అంటే 3 గంటలు నువ్వు సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఎలా జీవిస్తారు ల్యాగ్ ఉన్న వాళ్ళు? సినిమా చూడమని వచ్చింటారు కదా, ల్యాగ్ ఏం లేదు. ఓకే ఫైన్. స్టోరీ అయితే బాగుందంటే 1920s తీసుకొస్తారు. 20 నుంచి 1980s ఏం చేస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి హైదరాబాద్లో మన శ్రీకాకుళంలో ఏం చేస్తారు అనమాట. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అన్న మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్టేనా? డెఫినెట్లీ హిట్ కొట్టినట్టే. ఆయన ఎక్కడికో వెళ్ళి కూర్చుంటా అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అనమాట. ఓకే, మరి బ్రదర్ సెంటిమెంట్ ఎలా ఉంది? సత్యదేవ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక యాక్టర్కి ఉండాల్సింది ఏంటంటే ఒక ఓన్ చేసుకుంటారు అన్నమాట, క్యారెక్టర్ ఓన్ చేసుకుంటారు. అలా ఓన్ చేసుకున్నారు, చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితేనేమి, దాని తర్వాత మన సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితేనేమి, మహేష్ గారి యాక్టింగ్ అయితేనేమి, బసిరెడ్డి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది, ఆయన గడ్డం మెచ్చుకుంటాడు, ఆయన అయితేనేమి. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్స్ ఫైన్.